పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం అందరూ కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1 verses 18. అందరూ బైబిల్ తర్వాత కమాన్ కలిసి యెహోవా మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తములై ఎర్రని అయినను అవి హిమము వలె కెంపు వలె ఎర్రని అయినను అవి గొర్రెమచ్చ వలె ఎర్రని అవును. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తున్నాం. నీవంతైనా నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. అనుదినము నీ యొక్క వాత్సల్యము నూతనముగా మీరు పుట్టించినందుకు మేము నిర్మూలము కాకుండా సజీవం ఉండగలుగుతున్నాము. ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినమందున మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయంలో నాయన మా అందరికీ అనుగ్రహించు. ప్రతి వితర్కమును దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించిన దుర్గమును యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో వాక్యపు సొమ్మెటతో పరిశుద్ధాత్మ శక్తితో పడద్రోలబడి కూల్చబడి లయపరచబడును గాక. ప్రతి ఆలోచన నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా వినునట్లుగా యేసుక్రీస్తు ప్రభు నామములో చెరపట్టబడును గాక. అల్పడము నీ పాదధూళి తండ్రి, అయోగ్యుడు నాయన, నీ యందు నన్ను మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి నీ మాటలు నాయన నీ దాసుని నోట నుంచి మీరు మాట్లాడారు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయం అనుకోని యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో దేవాది దేవునికి సకల సృష్టికి ఆధారభూతుల మహోన్నతుడు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథము ఈ 1వ అధ్యాయము 18వ వచనములో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. తన ప్రజలకే దేవుడిస్తున్న ఒక ఉన్నతమైన పిలుపు. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలైన పిలుపు ప్రభు అనుగ్రహించాడు. ప్రతి పిలుపులో దేవుడు మానవునికి తన ప్రజలకు ఆయన ఇస్తున్న ఆశీర్వాదాన్ని గురించి, మేలును గురించి జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ స్థలాల్లో మనం చూస్తే ప్రభు ఒక ఉన్నతమైన పిలుపు తన ప్రజలకే ఇస్తున్నాడు. ఏమంటాడంటే, రండి మనము మన యొక్క వివాదమును తీర్చుకుందాం. ఒక్కొక్కసారి జీవితంలో ఏమైనా ప్రతికూలత సంభవించినప్పుడు మనలో ఒక రకమైన ప్రశ్న లోపల మెదులుతుంటుంది. ఏంటంటే, ఎందుకు నాకు ఇలాగో జరిగింది అని. ప్రభు స్తోత్రం. కొంతమంది దేవుని మీద ఫిర్యాదులు చేయడం మొదలు పెడతారు. మరికొంతమంది దేవుణ్ణి దూషించడం మొదలు పెడతారు. కొందరు దేవుని వారు నిందించడం మొదలు పెడతారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారికి కలిగిన ప్రతి విధమైన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, బాధను బట్టి వారు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి బదులుగా దేవుని సముఖంలో
మొరపెట్టడానికి బదులుగా, దేవుని సముఖంలో విడిపించమని ప్రార్థన చేయడానికి బదులుగా వారు వివాదానికి వచ్చారు. ఎందుకు మాకు ఇలా జరగాలి అని. దేవుడు ఎవరిని అన్యాయం చేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ప్రభువుకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని మందిరానికి తరచుగా వెళుతూ ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు. ఒక వ్యక్తి తరచుగా ప్రార్థన చేస్తుంటే దేవుడు న్యాయము తీరుస్తాడు. న్యాయం తీరుస్తాడంటే ఒకరికి మధ్య మరొకరికి ఏదో తగాదలో ఉంది, అందులో దేవుడు న్యాయం తీరుస్తాడని దాని గురించి నేను మాట్లాడటం లేదు. అంటే నువ్వు తరచుగా క్రమముగా దేవుని యొక్క ప్రార్థన మందిరికి రావడం, తరచుగా దేవుని యొక్క వాక్యమును చదవడం, తరచుగా దేవుని సముఖంలో ప్రార్థన చేయడం, నీ క్రమబద్ధమైన యొక్క జీవితాన్ని చూసి దేవుడు నీ పట్ల న్యాయము చేస్తాడు. న్యాయము అనే పదానికి అర్థం ఏంటంటే నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు, నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు, నీకు విడుదల కలుగజేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది ఏంటంటే ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని క్రమాలని పెట్టాడు. అసలు బైబిల్ అనేది ఎందుకంటే ఈ లోకములో మనం జీవించినంత కాలం కూడా ఆ వాక్య క్రమానుసారంగా మనం బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఎవరైతే అతిక్రమించారో వారినే ఏమంటారంటే ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. ఓకే, సో ప్రభు ఏమంటాడంటే ఇలాగైపోయింది అలాగైపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి మాట్లాడడం కాదు, ఒకసారి మనం కూర్చొని మాట్లాడదాం రండి అన్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. రండి మనం పరిష్కారం చేసుకుందాం అని ప్రభు పిలిపిస్తూ ఏమంటే ఈ విధంగా 59వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే ప్రార్థన ఆలకించకపోవడానికి రక్షింపనేరకున్నట్లుగా యెహోవా హస్తము కాలేదు, విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములే మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. స్తోత్రం. మీ దోషములే మీకును దేవునికి మధ్య అడ్డముగా వచ్చింది. రండి, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకు ఇలా జరిగిపోతాను కాదు, మీరు వచ్చి మనం కలిసి మాట్లాడితే, ఒక దగ్గర కూర్చొని మనం మాట్లాడితే అంత పరిష్కారం అయిపోద్ది. రండి అంటూ దేవుడు ఏమంటాడంటే ఎందుకు ప్రార్థన వినటం లేదు, నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినటం లేదు, ఇంత మొరపెడుతున్న దేవుడు వినటం లేదు, ఎందుకు? ప్రభు ఒకటి ఏమంటాడంటే మీ దోషాలే, మీరు చేసిన తప్పిదాలే, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలే, అవి దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్లకుండా ప్రార్థన వినకుండా చేసుకుందిరా బాబు, అది ముందు పరిష్కారం చేసుకోండి. నేను చేయట్లేదంటావేంటి? అసలు అడ్డుగా ఉంటే నేనేం చేయగలను? అడ్డు తొలగించండి. అందుకే 40 అధ్యాయంలో యెషయా గ్రంథంలో చూస్తే బాప్తిసం ఇచ్చి యోహాను నడిపిస్తాడు, ప్రభు నడిపిస్తాడు. అతని గురించి రాయబడిన మాట అంటే అరణ్యములో ఒకని యొక్క శబ్దం ఏంటంటే దేవుడు దిగి వచ్చినట్టుగా యెహోవా వచ్చినట్టుగా మీ మార్గములను సరళము. సో దేవుడు అద్భుత కార్యాలు కానీ అద్భుతాల మేలు కానీ ప్రభు చేయాలన్నప్పుడు మార్గాన్ని సరళం చేయాలి. పట్టణంలోనికి ఒక అధికారి, రాష్ట్ర అధికారి వస్తున్నాడు అన్న వెంటనే మార్గం అంతా కూడా క్లియర్ చేస్తారు. మరి దేవుడు వచ్చి కార్యం చేయాలంటే ఆయన కొరకు కూడా మార్గం సిద్ధపరచాలి కదా. ఆయన కొరకు కూడా కాదు, మొదట ఆయనకే మార్గం సరళం చేయాలి. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంటికి చుట్టాలు వస్తారని ముందుగా వార్త తెలిసిందంటే మొత్తం ఇల్లంతా కూడా చక్క పెట్టిస్తారు. అదే తెలియదు అనుకోండి, ఇంకా పరిస్థితి వేరుగుంటే అప్పుడు చూడాలి. అసలు తలుపు కొట్టినట్టు తలుపు తెచ్చినట్టు కనపడ్డారు అనుకోండి, ఇక అయిపోయింది పని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు చూడాలి హడావుడి అంతా ఉంటాయి. ప్రభు కార్యం చేసినట్టుగా అందుకు అంటున్నాడు. అసలు విషయం ఏంటి? ప్రభు అంటున్నాడు, ఓకే ఏది ఏమైనా మీ యొక్క పాపములో రక్తము వల్ల ఎర్రనిగా ఉన్నా సరే అవి హిమము వల్లే తెల్లగా మారినట్టుగా చేస్తాను, నేను తెల్లగా మార్చేస్తాను నేను. ప్రభు స్తోత్రం. కెంపు వల్లే వెర్రని అయినను అవి గొర్రె బొచ్చు వల్లే
కాబట్టి మీరు వచ్చి నా యొక్క మాటను ఇక్కడ అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. సమ్మతించి దేవుని మాట విన్నాడు. ప్రభు పిలుస్తున్నాడు, రండి రావు అన్నప్పుడు వెళ్ళాలి మనం దేవుని దగ్గరికి. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే చాలా అర్థం ఉంది. అందులో ఒకటి దేవుని మందిరానికి వెళ్ళడం. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే మరో అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళడం. దేవుని సన్నిధి అన్న వెంటనే అది ఎక్కడైనా కావచ్చు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉందరో నేను అక్కడ ఉన్నాను ప్రభు అన్నాడు. కాబట్టి అక్కడ అది కూడా దేవుని సన్నిధి. అలాగే నువ్వు ఎక్కడైతే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అక్కడ కూడా ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సో మెయిన్ థింగ్ ఏంటంటే నీ మనస్సు దేవుని వైపు తిరపాలి, మీ యొక్క ఆలోచన దేవుని వైపు తిరపాలి, మీ యొక్క హృదయము దేవుని వైపు తిరపాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ దైవ వాక్యాలు గమనించినప్పుడు పరిస్థితి ఏదైనా సరే నా దగ్గరికి రండి, నేను మీకు పరిష్కారం చేస్తాను. అసలు దేవుడు క్షమించలేని తప్పిదాలు ప్రపంచంలో ఏది లేదు. దేవుడు క్షమించలేని పొరపాట్లు ఏమి లేదు. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన ప్రభు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని శబ్దానికి వెళ్ళి వాక్యం అన్న వెంటనే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఓకే, ప్రజల వర్షం అయిపోయింది, మనమైతే ప్రజల వర్షం అయిపోయింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది? పాస్టర్ గారి వాక్యం. కానీ చాలా మందికి ఈ తెల్ల కాగితంలో నల్లగా ప్రింట్ చేయబడిన వాక్యం చెప్తారేమో అనుకుంటున్నారు. అసలు వాక్యం అంటేనే దేవుడు. అసలు లేఖనం మనకి ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు, ఆ వాక్యమే. సో వాక్యము అనగా దేవుడు మాట్లాడుతున్న అర్థం. దైవ సభలు కాదు. దైవజనుని దేవుడు ఒక బూరగా మాత్రం లేకపోతే ఒక సాధనంగా మాత్రం వాడుకుంటున్నాడు అంతే. అందుకే వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రభు స్వరాన్ని విని మనం ప్రభు వద్దకు రావాలి. ఓకే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన మీ ముందు పెట్టడానికి నేను ఆశిస్తున్నాను. సరే, వాడి స్థితిగతులు ఏ విధంగా ఉందో చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2వ వచనానికి వెళ్ళిపోతే మొదటి అధ్యాయంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు అనేది ఒక రకమైన పాపం. తిరుగుబాటు దాని గురించి ప్రభు మాట్లాడుతేమంటే నేను వారిని కన్నాను, నేను వారిని పెంచాను, నేను వారిని గొప్పవాడుగా చేశాను, కానీ వారు నాకు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలు అన్యజనులకి ఈ బోధనలన్నీ లేవు. ఏదో వారు గుడికి వెళ్తారు, దాని చుట్టూ తిరిగేస్తారు, కొబ్బరికాయలు కొట్టేస్తారు, సగం తీసుకొచ్చేస్తారు, అంతవరకే అక్కడ జరిగింది. కానీ దేవుని మందిరానికి వస్తే దేవుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ విధంగా మనం మాట్లాడాలో, ఏ విధంగా మనం జీవించాలో, సంఘములో, కుటుంబంలో, సమాజంలో ఎలా మనం ప్రవర్తించాలో అన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకు ఇంతగా దేవుడు పెంచి పోషించి పెద్దవాళ్ళుగా చేసి గొప్పలుగా చేసి ప్రయోజకులుగా మార్చిన తర్వాత వారు తిరుగుబాటు చేస్తే దేవుని హృదయం అలా ఉంటుంది. తిరుగుబాటు స్వభావం ఒకవేళ ఎవరినైనా ఉంటే దయచేసి మీ ప్రవర్తనను మార్చుకోండి, లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని చేతిలో విమర్శకు గురి అవుతారా, లేకపోతే ప్రభువు మాటలు ఆడుచుండగా వాక్యానికి విధేయత చూపుతారా? నీ ఇష్టం. ఎందుకంటే మోసే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తూ నిర్గమకాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ ప్రభు ఏమంటాడంటే, ఇదిగో మీ ముందు నేను ఆశీర్వాదమును శాపాన్ని పెడుతున్నాను, జీవమును మరణమును పెడుతున్నాను, మేలును కీడు పెడుతున్నాను, మీకు ఏది కావాలో మీరే. కనుక ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్య భాగాలు మీకు తెలియజేసిందంటే దేవుని మాటకు లోబడి మీరు విడుదల పొందుతారా, లేకపోతే దేవుని యొక్క విమర్శకు గురి అవుతారో మీ ఇష్టం. నేను ఎవరిని బలవంతం, ఓకే, ఎవరిని కూడా ఎవరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇలాగ జీవించాలి అని ఎవరికి చెప్పాను. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మరి చెప్తాను,
మిగతా విషయాలు మీరు లెక్క అప్పగించుకుంటారు దేవునికి. ప్రభుకు స్తోత్రం. ఎనీథింగ్ బైబిల్ గ్రంథంలో ఏదైనా సరే ప్రభు నాకు అప్పగించిన ప్రతిదీ కూడా ప్రకటిస్తాను. అది మేలు గురించి మాట్లాడమంటే మాట్లాడతాను, కీడును గురించి మాట్లాడమంటే కీడుని గురించి తెలియజేస్తాను. అది ఆశీర్వాదం గురించి చెప్పమంటే చెప్తాను, శాపాన్ని గురించి మాట్లాడమంటే శాపాన్ని గురించి చెప్తాను. దేవుడు ఇచ్చిన వాటిని చెప్తాను అంతే. తీసుకోవాల్సింది మీది. ఏమి ఎంచుకుంటారో అనేది విన్న వారి మీద ఆధారపడదు. సో తిరుగుబాటు స్వభావం ఒకవేళ ఉంటే దైవ వాక్యానికి వ్యతిరేకముగా, దైవ సేవకులకు వ్యతిరేకముగా, దైవ జనాంగానికి వ్యతిరేకముగా, దైవ సంఘానికి వ్యతిరేకముగా తిరుగుబాటు స్వభావం, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకముగా, నీ భర్తకు వ్యతిరేకముగా, ఓకే, ఏమాత్రము కూడా నువ్వు తిరుగుబాటు చేయకూడదు. ఆ స్వభావమే పాపముగా ఎంచబడింది. ఆ స్వభావాన్ని బట్టి వారు ఎంతగా నష్టపోయారో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకే నేను మరణంలో చెప్తున్నాను, దేవుని వాక్యమునకు ఎన్నడూ కూడా నీవు ఎదిరించకూడదు. దైవ వాక్యానికి ఎప్పుడు మన విధేయత చూపాలి. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వారి జీవితంలో జరిగిన సంఘటన వారు మాట్లాడితే 3వ వచనంలో దేవుడు హృదయం నా బాధని ఆయన కక్కుతున్నాడు. ఏమంటాడు? ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకును, కానీ ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈ 3వ వచన ప్రకారముగా దేవుడు ఏమని ఆశిస్తున్నాడు? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి. ఆ పదానికి అర్థం ఏంటి అంటే, నా జనులు నా దగ్గరికి రావటం లేదు అని అర్థమైంది. ఎక్కడికి రావటం లేదు? ఎద్దు తన కామందును అంటే టైం అయిన తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళారు, మేత మేయడానికి వెళ్ళారు, పొలానికి వెళ్ళాడు, సంథింగ్ ఎక్కడ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మరలా అది వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు కూడా మేత మేయడానికో సంథింగ్ పని చేయడానికి లోకానికి వెళ్ళిన తర్వాత, సమయమైన తర్వాత మీరు తప్పకుండా దేవుని సంఘానికి రావాలి. దేవుని ప్రజలు ప్రభు ముందుకు తప్పకుండా రావాలి. కానీ ఎంతమంది ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు అసలు పూర్తిగా పని చేసి ఆదివారం ఒక రోజు తప్ప మిగతా రోజులు ఎవరు కనపడరు. అది గొప్పతనం. ఎవరు గొప్పతనం? రాలేని వారి యొక్క గొప్పతనం. ఈ మాటలు విని మీరు ఒక విధంగా సిగ్గుపడాలని తెలియజేస్తారు. ఎద్దు తన కామందును ఎరుగును. మిగతా వాటి కొరకు లోక సంబంధంగా మిగతా ఏ పనుల గురించి మాత్రం ఎప్పుడు బయలుదేరుతారు? అనుకున్న దానికంటే ముందుగా బయలుదేరిపోతారు. అసలు విషయం తెలుసా? నేను సృజించిన సృష్టికర్తన దేవుడు ఉన్నాడని తెలుసా? నేను సృజించిన దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు, ఒక దినాన్ని ఏర్పాటు చేశాడని నీకు తెలుసా? నీ కొరకు మేలు కొరకే ఆయన ప్రార్థన కోడికలు ఏర్పాటు చేశాడనే విషయం నీకు తెలుసా? దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సంఘానికి వెళుతున్నావు. నా ప్రజలని ఇశ్రాయేలు వారికి తెలివి లేదు. అంటే తెలివి కలిగి ఉండడం అంటే చెడు పనులు చేయడానికి మాత్రం కాదు. అనేక సందర్భాలు చెప్పాను. దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానము, దేవుడు అనుగ్రహించిన వివేకము, దేవుడు నీకు అనుగ్రహించిన తెలివి ఏదో భూలోక సంబంధమైన పనులు వాడడానికి మాత్రం కాకుండా, లేక ఈ లోకంలో తప్పు పనులు చేయడానికి తెలివి ఉపయోగించకుండా, నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, మంచి పని చేయడానికి నీ తెలివిని ఉపయోగించు. దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని సంఘానికి వెళ్ళడానికి నీ తెలివిని ఉపయోగించు. స్తోత్రం. హల్లెలూయా. తెలివి కలవచ్చు కదా. ఇవన్న మందికి రావడానికి తెలివి ఉపయోగించకూడదా? తెలివి ఎక్కడ ఉపయోగించాలి? ఆ బ్రదర్ నాతో అన్నాడు, ఫస్ట్ గారు ఈరోజు అన్నిల పండుగ, వాళ్ళు నాకేమో డ్యూటీకి రమ్మంటున్నారు. నేను ఇప్పుడు ప్రార్థన చేయాలంట. ఏ ప్రార్థన అంటే, వారు డ్యూటీకి పిలవకుండా దేవుడు సహాయం చేసినట్టు ప్రార్థించమన్నారు. కానీ ఈయన నేను అక్కడికి వెళ్ళకుండా ప్రార్థించే పాస్టర్ గారు అనలేదు. డిఫరెంట్ చూడండి. వాడు డ్యూటీకి పిలవకుండా ప్రార్థన చేయండి అంటే ఆ పదానికి అర్థం ఏంటి? వాడు పిలిస్తే వెళ్ళిపోతానని అర్థం. అది వాడు పిలవలేదనుకోండి వెళ్ళను, పిలిస్తే వెళ్ళిపోతాను. అందుకే వాడు పిలవకుండా చేయమని ప్రార్థన.
అసలు ఏమని చెప్పాలి? పాస్టర్ గారు నేను వెళ్ళానండి, నేను డ్యూటీకి ఈరోజు వెళ్ళాను, నేను దేవుని మందిరానికి వస్తాను, అందుకే దయచేసి దీనికోసం ప్రార్థన చేయమంటే అది ఎంత బాగుంటుంది. తప్పించుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఆ రోజు తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అక్కడ తెలివి ఉపయోగించారు కదా. దేవుని తెలివి ఏ విధంగా ఉపయోగించని చెప్తాను. బైబిల్ ఒక మాట సందర్భం చెప్తాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు దావీదును అభిషేకించడానికి బెత్లెహేములో ఉన్న యెష్షయి కుమారుడైన దావీదును అభిషేకం చేయడానికి దేవుడు సమూయేలును పంపించాడు. సమూయేలు వెళ్ళు, యెష్షయి కుమారులలో ఒకరిని ఈ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఒక రాజుగా పట్టాభిషేకం చేయవు వెళ్ళువయ్యా అంటే ఆయన బయలుదేరారు. ఈ లోపల సమూయేలుకు భయం వచ్చేసింది. ప్రభువా, ఆల్రెడీ సౌలు రాజుగా ఉంటుండగా మరొకరిని నేను అసలు అభిషేకించడం అంటే నా పని అయిపోద్ది ప్రభు అని. ఏం కాదు, భయపడద్దు, బలులు అర్పణ చేయడానికి వెళుతున్నారనే పేరుతో వెళ్ళువయ్యా అంటాడు. అతను ఒక ప్రవక్త, అతను ఒక దీర్ఘదర్శి, అతను ఒక యాజకుడు, అతను ఒక న్యాయాధిపతి. ప్రభు స్తోత్రం. కనుక ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన బెత్లెహేముకి ఎందుకు వెళుతున్నారు? ప్రవక్త ఒక పట్టణానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక ఇంటికి కానీ వెళుతున్నారంటే వారికి భయం. ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు వస్తున్నాడు, ఏ వార్త వస్తుందో, దేవుడు ఏ వార్త పంపించాడు అని. అది మేలుకరమైనదా, లేకపోతే హెచ్చరికతో కూడినదో, లేదా భయంతో కూడినదా, లేదా సంతోషకరమైనదా అని ఆ వార్త వినడానికి భయపడతారు. అసలు ప్రవక్త వస్తున్నాడంటేనే వాళ్ళకి భయం. సో అక్కడ నేను సౌలు ప్రభువా దావీదును అభిషేకించిన రాజుగా అభిషేకించడానికి వెళ్తున్నానంటే ఇంకా నా పని ఉందా అంటే దేవుడు అన్నాడు, ఏమి భయపడాల్సిన పనే, బలి అర్పణ చేయడానికి వస్తున్నాను, సమాధాన బలి అర్పణ చేయడానికి వెళుతున్నాను. ఎవరు అడిగినా అదే చెప్పమన్నాడు. స్తోత్రం. తెలివిని ఉపయోగించాలి. మనం దేవుని పనులు మనం తెలివి ఉపయోగించాలి. దేవుని మందిరానికి రావడానికి తెలివి ఉపయోగించాలి. స్తోత్రం. నా జనులకు తెలివి లేదు అంటాడు. దేవుని మందిరానికి వెళ్ళడానికి తెలివి లేదు. పనికి రాని పనుల కోసం వెళ్ళడానికి మాత్రం ఓహో భలే ఉపయోగిస్తుంది తెలివి. అక్కడ ఇంట్లో ఉన్న ఎవరితో అయినా సరే ఏవో ఒక చెప్పేసి, ఏదో ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతారు బయట. నెక్స్ట్ భాగంలో చూస్తే మనం ఇక్కడ గమనించండి, వారి గురించి ప్రభు చెప్తున్నమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు పక్కన పెట్టేసి నువ్వు మర్చిపోయి, నా జనులు ఎక్కడ ఏమంటాడంటే నన్ను మరచి ఉన్నారంటాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మర్చి ఉన్నారు, నన్ను విసర్జించి ఉన్నారు. వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకోరు. చిన్న కష్టం వస్తే ఏమంటారు, దేవుడు నన్ను మర్చిపోయారంట. దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోడు. 115వ కీర్తనలో అంటాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. 12వ వచనంలో ఆయన మమ్మను ఆశీర్వదించును. స్తోత్రం. ఆయన మర్చిపోయే దేవుడే కాడు. అసలు యెషయా గ్రంథంలో మనం చూస్తాం 45వ అధ్యాయంలో వీళ్ళరా 17వ వచనంలో మనం చూస్తే అంటాడు, ఇదిగో నా అరచేతిలో తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా, వారైన మరుతురేమో కానీ నేను మిమ్మును. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఆయన ఎన్నడూ కూడా మరువని దేవుడు. కానీ ఆ దేవుని మీదే కొంతమంది దోషారోపణ, నేరారోపణ, కొంతమంది విమర్శ చేయడం ఏంటంటే, దేవుడు నన్ను వదిలేశాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి. ఆయన దేవుడు 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 ఎన్నడూ ఎవరికి వదలడు, ఎవరిని విడిచి పెట్టడు. ఎందుకంటే ఆయన నిరంతరం ఉండే దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ కనికరం కలిగిన దేవుడు కాబట్టి. స్తోత్రం. అందుకు వారి జీవితంలో ఉన్న కొన్ని లోపాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. వారు తిరుగుబాటు చేసేవాడు. రెండోదిగా మనం చూస్తే వారు దేవుణ్ణి మర్చిపోయిన వారు. తర్వాత చూస్తే తెలివి లేని ప్రజలు అంటారు, యోచింపరు అని అంటాడు, పాపిష్టి జనం అంటాడు, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు అంటున్నారు. వారు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు అంటాడు ఇక్కడ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషిస్తారు, నీతిని విడిచి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయించు, మీరేలా ఇంకను కొట్టబడదు. ప్రతి వాడు అందుకే నడినెత్తి మొదలుకొని
వ్యాధిని కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరకాల మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పక్షి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్త నీ చేయబడలేదు. మీ దేశము ఇలాగ నా పాడైపోయింది, మీ పట్టణం అన్ని కూడా అగ్నితో కాల్చబడిన స్థితి. ఎందుకు ఇవన్నీ జరిగిందంటే పై వచ్చిన అంటున్నాడు, మీరు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు అన్న వెంటనే రెండు అర్థాలు తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుడు అంటాడు, మారు మనసు పొందుకున్న బాబు, నీ చేసిన ప్రవర్తన సరైనది కాదు అని అంటే దానికి లోబడకపోవడం అంది, పట్టించుకోపోవడం అంది కూడా ఒక అర్థము. దాన్ని లెక్క చేయకపోవడం కూడా తిరుగుబాటు స్వభావానికి ఒక అర్థం తెలియజేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, మీరు నా దగ్గరికి నైవేద్యాలు, దహన బలులు, ఒక బలులను కూడా అర్పణ చేస్తున్నారు, కానీ అది ఎవరికి కావాలరా బాబు? అది కాదు, ఎవడు నా మాట విని వణుకుచుండునో వాని మీదే నా దృష్టి ఉంచుచున్నాను అన్న. ప్రభుకి స్తోత్రం. అసలు జరగవలసింది ఏంటంటే, దేవుని మాట విన్న వెంటనే దేవుని బిడ్డలో వణుకుచు లోబడాలి. అందుకే మీరు భక్తుల జీవితాల్లో చూడండి, దేవుడు ఎవరికైనా పిలిచిన వెంటనే వారు వెళ్ళిన వెంటనే వారు తమ శిరస్సు వంచి ఏమన్నా అంటే, ప్రభువా మాట సెలవేము, మాట సెలవేము, ఎదుగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆ స్టేజ్లో నీకు మనం రావాలి. ఈరోజు ప్రభు పిలుపు అదే, మా దగ్గరికి మనం కూర్చుని సమస్య పరిష్కారం చేసుకో. ఎంతకాలం నీకును మాకు మధ్య, లేదా నాకును మీకు మధ్య ఎంతకాలం ఈ యొక్క ఆ సమస్య ఉంటుంది? ఎంతకాలం మీరు ఆ విధంగా ఉంటారు? రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం. అసలు మీ సమస్యని అంటే ఈ పిలుపు దేనికోసం అంటే దిద్దుబాటు కొరకైనా పిలుపు. స్తోత్రం. దిద్దుబాటు చేసుకున్నప్పుడు మన యొక్క బలహీనతను మనం చూసుకొని దిద్దుబాటు చేసుకున్నప్పుడు మీరు చూడండి 19వ వచనంలో ఏమంటాడంటే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీరు వచ్చి దిద్దుకోగలిగితే, సరిచేసుకోగలిగితే, నా మాట మీరు వినగలిగితే, నా యొద్దకు వచ్చి మీరు కానీ ఆ విధంగా పశ్చాత్తాపం చెందగలిగితే, మీరు దేశం యొక్క ఏమంటాడు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలవుదురు. యెహోవా వలననే ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. మీరు చూడండి, దేవుని స్వరాన్ని విని ఆయనకు లోబడితే కలిగే దీవెన ఏంటంటే భూమి యొక్క మంచి పదార్థాలు. ప్రభువుకు స్తోత్రం. సమ్మతించకపోతే ఖడ్గం పాల్గొంటారు. ఎవరికో భయపెట్టడానికి ఈ మాట నేను చెప్పటం లేదు, దేవుని మాట మీకు తెలియజేస్తాను. నేను మరలా చెప్తున్నాను, దీన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోగలిగితే, అనుకూలంగా తీసుకోగలిగితే నీవు దేశం యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. ఒకవేళ దాన్ని పాజిటివ్గా తీసుకోకపోతే నీ ఇష్టం. కానీ ప్రభు ఒక పిలుపు ఏంటంటే మేలు చేయడానికి ఉద్దేశం కలిగి, సహాయం చేయాలనే ఉద్దేశము కలిగి, ఉపకారం చేయాలనే ఉద్దేశము కలిగి ప్రభు పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, మన వివాదాన్ని తీర్చుకోండి, పరిష్కారం చేసుకోండి. ప్రభుకు స్తోత్రం చెప్తాను. గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ సమూహం ఏంటో ఒకసారి ఆలోచించు. దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని ప్రసన్నతను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నావా? కీర్తన కాడైన దావీదు చెప్పినట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో. దేవునికి స్తోత్రం కలుగును. గత వారిని జ్ఞాపకం చేశాను. రండి మన యెహోవా మందిరమునకు పిలిచినప్పుడు అసలు సంతోషంతో పొంగి ఆనందంతో బయలుదేరాలి. స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నాం? మనుషులను కలుసుకోవడానికి కాదు మనం వెళ్ళేది, దేవుని జీవము కలిగిన దేవుని హల్లెలూయా అనుదిన తన కృపతో దర్శించే దేవుని దగ్గరికి మనం వెళ్తాం.
సంతోషంగా ఉత్సాహంగా బయలుదేరాలి మన దేవుని మందిరం అంటే. నిజంగా చెప్తున్నాను, ప్రారంభ దశలో నేను ప్రభువును ఎరిగిన తెలుసుకున్న ప్రారంభ దశలో మందిరానికి వెళ్ళాలన్నప్పుడు గొప్ప ఆనందంగా ఉండేది. అసలు ఆ రోజు చాలా ఉజీవంగా ఉండేది. ఎందుకో మనకు తెలియదు. ప్రభు సంఘానికి వెళ్ళాలన్నప్పుడు, చర్చికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. దేవుని అందుకంటాడు, ఎన్ని రోజులు దేవుని శ్రద్ధ మర్చిపోతున్నావు ఆలోచించి, దేవుని విసర్జించి. అరే సామాన్య పశువుల గురించి మాట్లాడుతున్న దేవుడు. పశువుల్లో ఏంటది? ఎద్దు, అలాగే గాడిద. కనీసం అవి అయినా సరే జ్ఞాపకం చేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళాలో అనేది, తన యజమానుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం, తనకు ఉండవలసిన నివాస స్థలం ఎక్కడో అనేది తెలుసు, ఎక్కడ నివసించాలో ఎక్కడికి వెళ్ళాలో వాటికి తెలుసు. లోకానికి కూడా వెళ్ళిపోయినా సరే, లోకంలో ఎన్ని గంటలు పనిచేసినా సరే, లోకానికి వెళ్ళి ఎన్ని మేతలు వేస్తున్నా సరే, అక్కడ నుండి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతున్నా సరే మరలా తిరిగి తన యజమాని ఇంటికి వచ్చేస్తుంది. ఆ మాత్రం మీకు ఆలోచన లేదా? ఒకసారి ఆలోచించండి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎంత ఆనందిస్తారు తెలుసా ప్రభు సంఘానికి వస్తే. జిమ్ అనే వ్యక్తిని గురించి ఒకసారి మీకు తెలియజేశాను. అతని పేరు జిమ్. అతను ఒక ఉద్యోగస్తుడు, ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు, బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు వస్తాడు, తన పని తను చేసుకుంటాడు. మధ్యాహ్నమైన వెంటనే ఆయన మందిరానికి వెళ్తున్నాడు. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది. ఇటు నుంచి నడిచి వెళ్ళడం, అటు నుండి తిరిగి రావడం. ఈ నడిచి వెళ్ళడం, నడిచి వచ్చేటప్పటికి టైం అయిపోతుంది. మళ్ళా మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. ఆడికి వెళ్ళిన తర్వాత ఒకే ఒక ప్రార్థన. అంతసేపు ప్రార్థన చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరానికి వెళ్ళడం మధ్యాహ్నానికి, ప్రభువా ఇదిగో నేను జిమ్ వచ్చాను ప్రభువా, అంతే. మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ప్రతిరోజు క్రమముగా చేస్తున్న దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని అందుకే చెప్తున్నాను. ప్రతిరోజు క్రమముగా ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ప్రతి ఒక్కరేమో క్యారెస్ తీసుకొచ్చి వాళ్ళ ఆవిడ ఏం కూర వండారని చెప్పేసి, బిర్యానీ వండారా, చికెన్ వండారా, మటన్ వండారా, ఎగ్ వండారా, ఏం వండారని చెప్పేసి అన్ని చూసుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాళ్ళు హాయిగా తింటుంటే, ఈయన మాత్రం దేవుని మందిరానికి వెళ్ళేవాడు. మందిరానికి వెళ్ళటాలని సమయం గడిపేవాడు. అక్కడికి వెళ్ళి కేవలం 1 నిమిషం ప్రార్థన, మళ్ళీ తిరిగి వచ్చేవాడు. కొంతకాలం తర్వాత ఏదో కారణం జరిగింది, ఆ రోజు రాలే. ఎప్పుడైతే రాలేదో ఆ సంఘంలో ఉన్నాక దైవ సేవకుడు ప్రతిరోజు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చేవారు. అలాంటి టైంకి ఈరోజు ఎందుకు రాలేదు, 2 రోజులు ఏదేంటి ఎందుకు రాలేదు అని అడిగితే వార్త తెలిసింది ఏంటంటే, ఆయనకి బాగలేదండి, అందుకే ఆయన హాస్పిటల్లో ఉన్నారు, అందుకే రాలేదు. అయ్యో ప్రార్థన చేశారు. హాస్పిటల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారికి సంబంధించిన రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు, ఆప్యాయుతులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా, తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి వచ్చి దర్శిస్తారు, కలిసి వెళ్తారు. ఈయనతో కలిసి మాట్లాడడానికి ఒకరు కూడా రాలే, ఎవరు లేరు. కానీ అందరికంటే ఈయన సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వుతూ ఉంటుంది. పక్కన ఉన్న పేషెంట్ తట్టుకోలేక, ఏమయ్యా మా ఇంటి వాళ్ళు, మా బంధువులు, మా స్నేహితులు, అన్నదమ్ములు వచ్చారు మాకు దర్శించడానికి, మాకు సంతోషం లేదు, ఎవరు రాకపోతే అంత సంతోషంగా ఉంటారేంటి, అర్థం కాలేదు మాకు అన్నాడు. ఓహో అదా, కాదండి, ప్రతిరోజు యేసు ప్రభువును దర్శించడానికి వస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చి అనేవాడట, జిమ్ ఇదిగో నేను వచ్చాను. ఆ ప్రభువు సెలవిచ్చిన మాట, దర్శనాన్ని బట్టి అతనికి ఎంత అనారోగ్యమైన బెడ్ మీద పడి ఉన్నా మొత్తం అన్నీ కూడా దుఃఖమంతా కూడా, బాధంతా కూడా ఎగిరిపోతుంది దానికి. అందుకే ఆయన బెడ్ మీద ఉన్నా సరే ఆయన ముఖంలో సంతోషం. ప్రభుకు స్తోత్రం. ఆయన క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు దగ్గర, ప్రభు ఇదిగో నేను జిమ్ వచ్చాను ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోయారు కదా. యేసు ప్రభు కూడా ఆయన పడకలో, ఇక్కడ అనారోగ్య పడకలు ఉంటే యేసు ప్రభు కూడా ప్రతిరోజు వెళ్ళి, అసలు ఈ బంధువులందరూ కూడా ప్రతిరోజు వెళ్తారో వెళ్ళదు మనకు తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం ఆయన దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి, ఇదిగో జిమ్ నేను యేసు వచ్చాను. ప్రభుకు స్తోత్రం. దేవుడు న్యాయవంతుడైన
నీవు సంవత్సరానికి ఒక 10 వారాలు మాత్రం వచ్చేసి దేవుడు నన్ను దీవించాలి, అద్భుతం చేశాలి, మహత్కారం చేశానంటే న్యాయమా? దేవుని మరిచిపోయి ఉన్నారు నా ప్రజలు. అందుకంటారు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్లను ఎరుగును, కానీ నా ప్రజలు నన్ను విసర్జించి ఉన్నారు, మరిచిపోయి ఉన్నారు. వారికి జ్ఞానము లేదు, వారికి తెలివి లేదు. కాబట్టి రండిరా బాబు, రండి, కూర్చొని మనం మాట్లాడుకుందాం, సమస్య పరిష్కారం చేసుకుందాం, మన వివాదాన్ని మనం తీర్చుకుందాం, రండి. మీ పరిస్థితి ఏదైనా సరే నేను బాగు చేస్తాను, మీరు వచ్చే ముందు కూర్చొని మాట్లాడండి. అదే కదా నేను చెప్పేది. మీ పాపములు రక్తము వల్ల ఎర్రవైనను, అదే కదా చెప్పేది ఆయన. అందుకే పరిస్థితి ఏదేమైనా సరే మీరు రండి, నేను పరిష్కారం చేస్తాను, నేను క్షమిస్తాను, మరలా మీరు బాగు చేస్తాను. ప్రభు స్తోత్రం చెప్తాం. మీరు సమ్మతిస్తే అప్పుడు మీకు ఏ విధంగా దీవిస్తానంటే ఆ భూమి యొక్క మంచి పదార్థాలు మీకు ఇస్తాను. మీరేమో సొంతుల గురించి భయపడాల్సిన పని లేదు, అమాలేకుల గురించి భయపడాల్సిన పని లేదు, ఓకే, ఫిలిష్తీయుల గురించి భయపడాల్సిన పని లేదు, అశ్షూరీయుల గురించి భయపడాల్సిన పని లేదు, కనానీయుల గురించి భయపడాల్సిన పని లేదు, యెబూసీయుల గురించి భయపడాల్సిన పని లేదు, ఐగుప్తుల గురించి మీరు భయపడాల్సిన పని లేదు. నేను మీకు సమృద్ధి అయిన మంచి పదార్థాలు ఇస్తాను. ప్రభు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అలాగ మర్చిపోయి ఒకవైపున దేవుని సంఘానికి వెళ్ళకపోవడం ఒకవైపు అయితే, మరో విషయం ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా పాపము చేయడం. ఈ పాపం చేయడంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఒక పొరపాటు కాదు. ఆ పాపం ఏంటంటే, ఒక అపవిత్రమైన హేయమైన పని ఏంటంటే, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేసి విగ్రహార్థన వైపు, అన్ని జనుల యొక్క విగ్రహార్థన వైపు తిరగడం. అందుకు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. శత్రువులు వారి మీద ఏలడం మొదలు పెట్టారు, శత్రువులు వారి మీద దాడి చేశారు, శత్రువు వాళ్ళను బంధించి చెరలోనికి తీసుకెళ్లారు. శత్రువులు వచ్చి వారు పంటలు పండించే వరకు చూసి, పంట పండిన తర్వాత వచ్చి ఆ పంటను కోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. చాలా కాలం ఈ శ్రమను అనుభవించిన తర్వాత వారిలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నా సరే, ఏది చేసినా సరే క్షేమం లేని పరిస్థితి ఉంది, శత్రువులు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు, మనశ్శాంతి లేదు, ఆదరణ లేదు, ఎందుకు బ్రతుకేలా ఉంది, మనం దేవుణ్ణి విడిచిపెట్టినందుకే కదా అని ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది. ప్రభు స్తోత్రం చెప్తాను. ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఆలోచనను ఎరిగిన దేవుడు, ప్రభు స్తోత్రం, హల్లెలూయా, మనం సేవిస్తున్న దేవుడు మన ఆలోచన అంతా కూడా ఎరిగిన దేవుడు. ఎందుకంటే అనుకున్నా సరే దేవునికి తెలుస్తుంది. మనం నోటితో మనం ప్రార్థన చేస్తాం, మంచిది, బిగ్గరగా అందరికి వినబడాలని ప్రార్థన చేస్తాం, కానీ అనుకున్న కూడా దేవుడు తెలుస్తాడు, దేవునికి తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, మా తండ్రి వద్ద తినడానికి సమృద్ధమైన ఆహారము ఉండగా నేనేంటి అసలు పందుల తినే పొట్టును తినడం ఏంటి, బ్రతికేంటి, ఏది ఏమైనా సరే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నీకు విరుద్ధముగా, దేవునికి విరుద్ధంగా నేను పాపము చేశానని ఆయన అనుకొని నేను వెళ్ళి తండ్రితో ఒప్పుకుంటానని అనుకున్నాడట. బైబిల్ మనకేం చెప్తుంది అంటే, లేఖనం మనకేం చెప్తుందంటే, అతడు దూరంలో ఉండగానే, ప్రభు స్తోత్రం, అసలు నీ మనసులో అనుకుంటున్నావా దేవుని మందిరానికి నేను వెళ్తాను అని అనుకుంటున్నావా, ప్రార్థన చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా, బైబిల్ చదువుతానని అనుకుంటున్నావా, లేకపోతే బజార్కి వెళ్తానని అనుకుంటున్నావా, ముందు వెళ్ళి చికెన్ తీసుకొస్తానని అనుకుంటున్నావా, మటన్ తీసుకొచ్చి ముందు వంట చేసి ఆ తర్వాత వెళ్తాం అనుకుంటున్నావా? నువ్వు ఏం అనుకుంటున్నావో దేవునికి తెలుసు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని సేవకులుగా, దేవుని రాజ్య ప్రతినిధిగా మొదట దైవికమైన విషయంలో అనుకో, నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని స్తోత్రం, దేవుని సందులో నేను బ్రతమాలుకుంటాను, దేవుని సహాయం నేను కోరుకుంటాను. నువ్వు అనుకొని దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుత కార్యం చేస్తాను. స్తోత్రం. ఆమె అనుకున్నదట, ఏమని, నేను వెళ్ళి యేసు ప్రభు ఒక వస్త్రపు చెంగు
ముడితే నేను స్వస్థత పొందదని అనుకొని వచ్చింది. అందుకే శక్తి ప్రవహించింది యేసులో నుండి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రతి స్థలంలో మనం చూస్తే దేవుడు దాన్ని ఆయన పట్టించుకున్న దేవుడు అనుకున్న వెంటనే ఆయన చూస్తాడు. ఆయన ప్రభువు స్తోత్రం. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు మనసులో అనుకున్నారు. ఏమనుకున్నారు తెలుసా? ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం మేము బాధను అనుభవించారు. సుమారుగా 20 సంవత్సరాలు దేవుని సన్నిధి లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళు అన్నిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకే మా బ్రతుకిలా మారిపోయింది. అందుకే శత్రువులు మా మీద దాడి చేస్తున్నారు. శత్రువులు మా మీద ఏలుచున్నారు. ఇలా కుదరదిక మన దేవుని మందిరానికి వెళదామని దేవుడిని జ్ఞాపకం చేసుకుని దర్శాలంతే. వారి మనస్సును విన్న దేవుడు, చూచిన దేవుడు, వారి ఆలోచనలు చూచిన దేవుడు. ప్రభు స్తోత్రం చెప్తాం. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు మనం మాట్లాడితే తెలుసుకున్న దేవుడు కాదైనా హృదయం యొక్క ఆలోచన తలంపులను అయినా ఎరిగిన దేవుడు. స్తోత్రం. అందుకే సడన్ గా దేవుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు ఇప్పుడు వాళ్ళు కొంత పశ్చాత్తాపం కలిగిందయ్యా, వచ్చింది కాబట్టి వెళ్ళు, ఒక పిలుపు అన్నాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆ పిలుపును మన సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములైన ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. మందసం లేక మా బ్రతికెళ్ళగైంది. మందసము అనగా నేటి దినాల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం లేక మా బ్రతికెళ్ళగా అయిపోయిందిరా బాబు, మనం మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకొని వారు లోపల బాధపడుచుండగా దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి వారికి ఒక పిలుపు ఇచ్చాడు. ఏమని ఇస్తున్నాడంటే, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లాడాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల, అనగా దేవుని యొద్దకు మీరు తిరిగిన ఎడల, దేవుని యొద్దకు మీరు వచ్చిన ఎడల, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని దగ్గరికి రండిరా బాబు అని ఒక పిలుపు వచ్చేది. స్తోత్రం. హల్లెలూయా. వారికి మాట్లాడేది ఏంటంటే, మీరు దేవుని వద్దకు మళ్ళుకున్న తర్వాత అన్య దేవతలను, అస్తరోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవాతో మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తరోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ప్రభుకు స్తోత్రం. వారు దేవుని వైపు తిరగాలని మనస్సు కలిగిన వెంటనే దేవుడు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరితో మాట్లాడారు. మీరు దేవుని వైపు రండి, మీ మనస్సును తిప్పండి, మీ హృదయాన్ని తిప్పండి, మీ స్వభావాన్ని మార్చుకోండి, మీ దగ్గర ఉన్నాక అన్య దేవతలన్నీ కూడా సంపూర్ణంగా మీరు తీసి పారవండి, కేవలం యెహోవాను మాత్రం మీరు సేవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని శత్రువుల చేతి నుండి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు పిలుపు, నా యొద్దకు రండి, మనము వివాదాన్ని తెచ్చుకుందాం. రెండో పిలుపుని గురించి మాట్లాడేది ముగిస్తాను, త్వరగా దేవుని స్తోత్రం చెప్తాం. ప్రభు దీనికి అనుబంధంగా యోవేలు ప్రవక్త గ్రంథంలో లేఖనాల భాగంలో ఒక చక్కటి విషయాన్ని ప్రభు తెలియజేస్తాడు. యోవేలు ప్రవక్త రాసిన గ్రంథంలో ఈ 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక పిలుపు ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైనా ఎందుకు బాధపడతారు? మనం ఈ మొదటి అధ్యాయంలో చూస్తే రాయబడిన విషయం ఏంటో తెలుసా? 4వ వచనంలో చూసుకుంటే, గొంగలి పురుగులు తినివేసిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నది, మిడతలు విడిచిన దాన్ని పెసర పురుగులు తినివేసి ఉన్నది, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నది. ఇంతగా వారి జీవితంలో నష్టపోయారు వాళ్ళు. మీకు ఏమర్థమైంది 4వ వచనం? నేను మరలా కొద్దిగా రెండోసారి మీకు వివరిస్తాను ఈ వచనం. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసింది అని. వినండి, ఒక యాపిల్లో సగం వచ్చి
ఏం తిన్నది? గొంగల పురుగు తినేసి వదిలేసింది, సగం ఉంది. ఈ సగం వచ్చి మిడతలు, మరి అందులో కొంత మిడతలు తినేసింది. మిడతలు తినేసి విడిచిపెట్టి ఇంకా కొంచెం ఉంటే పసల పురుగులు వచ్చి ఇంకా ఉన్నవాటి కూడా తినేసారు. ఇంకా మిగిలింది బాబు కొంచెమైనా పర్వాలేదంటే చీడ పురుగులు. అంటే ఏమేమి మిగిలిందా? బ్రతుకు అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటూ అక్కడ ఏమంటే ప్రభు ఒక గొప్ప పిలుపు ఇస్తున్నాడు. మీరు జీవితంలో అంత నష్టాన్ని అనుభవిస్తున్నారు కదా, ప్రయాసపడుతున్నా సరే మిగలలేని పరిస్థితులు ఉంది కదా, కాబట్టి రండి. ఇప్పుడైనా సరే ఇంత నష్టమైపోయిన తర్వాత, ఇంత చెడిపోయిన తర్వాత, ఇంత కీడును అనుభవించి, ఇంత మీరు కోల్పోయిన తర్వాత ఇప్పుడైనా సరే రండి. దీనికోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రభుకి స్తోత్రం. దయచేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. శనివారం నైట్ మనకు ప్రార్థన జరుగుతుంది. నైట్ అంతా కూడా చేయటం లేదు. ప్రభు చిత్తం అయితే మనం నైట్ ప్రేయర్ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ జరుగుతున్న ప్రార్థన కూడికల్లో, శనివారం జరుగుతున్న ప్రార్థన కూడికలకు రండి. పాస్టర్ గారు మా ఫ్యామిలీ ఎలాగుంది, నాకు ఎలాగుంది, ఫిజికల్గా ఎలాగుంది, ఆర్థిక వ్యవస్థ ఎలాగుంది, కుటుంబ వ్యవస్థ ఎలాగుంది అని చెప్తున్నారే, వాటి నుండి విడుదల పొందుకోవడానికి ఉపవాసం వండి ప్రార్థన ఒకటే మార్గం. దెర్ ఇస్ నో షార్ట్ కట్. దీనికి ఎటువంటి ఇంకా ఏరే అడ్డు మార్గాలు ఏమి లేవు. దేవుని సముఖానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రతి బంధకాల నుండి ప్రభు తప్పకుండా విడుదల, ఓటము నుండి ప్రభు నీకు విడుదల చేస్తాడు. నష్టాన్ని దేవుడు అప్పుడు లాభంగా ఆయన మార్చిస్తాడు. దేవుని స్తోత్రం. మారా జీవితాన్ని దేవుడు మధురంగా. కాబట్టి నువ్వు దేవుని సంఘానికి, అదే ప్రభు పిలుపు, రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. ఎప్పుడైనా సరే మీరు ఉపవాసం ప్రార్థన చేయండి. ఇంత నష్టపోయిన తర్వాత ఏమి మిగలలేని పరిస్థితికి వచ్చినా సరే, అప్పుల పాలైపోయినా సరే, కమ్ నా దగ్గరికి, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా, ఏదో పైకి వస్తాను అని లాభం కోసం కాకుండా మనఃపూర్వకముగా దేవుని ఎదుకు వస్తే ప్రభు దీవిస్తానన్న. దేవుని స్తోత్రం. మీరు 13వ వచనాన్ని చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడే ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపం పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. ప్రభువు స్తోత్రం. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగగలిగితే అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనులకు జాలి చేసుకొనేను. ప్రభు స్తోత్రం చెప్తాం. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులను మిమ్మల్ని అవమానాస్పదముగా చేయను. హల్లెలూయా. మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. ప్రైజ్ ది లార్డ్. కింద వచనం చూస్తే ఇంకా అద్భుతమైన ఆశీర్వాదాల గురించి, మేలుల గురించి ఇక్కడ మనం చూస్తాం. రెస్టోరేషన్ మనకు కనబడుతుంది. మరలా వారు తిరిగి పొందుకున్నట్టుగా మనకు కనబడుతుంది. వారు ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో, ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఏం చేసినప్పుడు జరిగింది? ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో మనఃపూర్వకంగా దేవుని వద్దకు వచ్చి కన్నీళ్లు విడిచి ఉపవాసం వండి ప్రార్థన చేసిన స్తోత్రం. ఒకటి, దేవుని దగ్గరకు వచ్చి మన వివాదాన్ని తీర్చుకోవడం. అనగా దేవునికి నీకును మధ్య ఎటువంటి అడ్డు ఆటంకాలు ఉంటాయి, ఎటువంటి తిరుగుబాటు స్వభావం కానీ, అవిధేయత కానీ, నిర్లక్ష్య స్వభావం కానీ, ఎటువంటి పాపములు ఉన్నా సరే ప్రభు సముఖంలో ఒప్పుకొని వివాదాన్ని తీర్చుకుంటే దేవుడు నీ పాపముల ఎర్రని వల్ల ఉన్నా సరే ఆయన తెల్లగా మారుస్తాడు, పరిష్కారం జరుగుతుంది. అలాగే నీ జీవితంలో ఎన్ని విషయాలు నష్టపోయి కోల్పోయినా సరే, నాశనం అయిపోయినా సరే, అప్పుల స్థితిలో ఉన్నా సరే ప్రభు స్తోత్రం. నీ కుటుంబం చిన్న విచ్ఛిన్నంగా మారిపోయినా సరే, సమాధానం లేని స్థితిలో ఉన్నా సరే, నువ్వు ప్రభు వద్దకు పూర్ణ హృదయంతో ఉపవాసం ప్రార్థన చేస్తే తిరిగి ఆయన సమకూరుస్తాడు. తిరిగి నీకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి నిన్ను స్వస్థపరుస్తాడు, తిరిగి నిన్ను బలపరుస్తాడు, తిరిగి నీ కుటుంబాన్ని బాగు చేసి కట్టుతాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. తిరిగి నిన్ను దీవిస్తాడు. దేశం యొక్క, భూమి యొక్క మంచి పదార్థాలు దేవుడు
అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం దేవుడి సన్నిధిలో మొరపెడతాం. ప్రభువా, నీ వద్దకు వస్తున్నానయ్యా, నీ సన్నిధి నేను మర్చిపోయిన అనేక దినాలు ఉన్నాయి ప్రభువా. అవును ప్రభువా, ఎద్దు తన కామందు నేరుగుము, గాడిద తన సొంతవాని యొక్క దొడ్డి నేరుగుము. కన్నా ప్రజలు నన్ను మర్చిపోయి ఉన్నారు, నన్ను విడిచిపెట్టి ఉన్నారు, నన్ను విసర్జించున్నారు. వారికి జ్ఞానము లేదు, వారికి తెలివి లేదు అంటున్నాడు ప్రభు. ఈరోజు ప్రభు ఆయన నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటున్నాయ్యా. నీ మందిరానికి వస్తాను, నీవే కదా నన్ను సృజించావు, నీవే కదా నా దేవుడు ప్రభు, నీవే కదా నన్ను ప్రేమించి యేసు ప్రభువును పంపించావు, నీవే కదా నాయన కలువరి శిలువలో నాకు బదులుగా బలియాగం చేయబడ్డావయ్యా. ఎదుగో నీ వద్దకు వస్తున్నాను ప్రభు, నాకు విడుదల కలిగించమని, నా ప్రతి దోషాన్ని క్షమించమని, ప్రతి బలహీనతను క్షమించమని. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ప్రభు దగ్గర మొరపెడదాం. అయ్యా, నీ వద్దకు వస్తానయ్యా. నిజమే, నా జీవితంలో అనేకమైన నష్టాలు కలిగింది ప్రభు, అనేకమైన కీడును అనుభవిస్తున్నాను, సమాధానం లేని స్థితిలో ఉన్నాను ప్రభు. మనపూర్వకంగా నీ వద్దకు అనుకుంటున్నాను ప్రభు, నాకు సహాయం చేయనాయన. ప్రభు చూపునాయన, నీ పిలుపుకు లోబడుతున్నాను ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు. మహిమ మీకే, ఘనత నీకే నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన మా ప్రభు, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆయన ఈ మాటలో ప్రతి ఒక్క హృదయంలో నాటబడి యేసుక్రీస్తు ప్రభు నామములో నూరంతులుగా ఫలించునుగా. నాయన తండ్రి తండ్రి, నిష్ఫలముగా నీ వద్దకు మరలక నాయన, పంపిన చోట నీ కార్య సాధకము అగునుగాక. ప్లీజ్ నీ ప్రజలు నీ వద్దకు వచ్చుదురుగాక. ఓ వారి హృదయం మల్లనుగాక నాయన, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మనస్సునైనా, వారి యొక్క దృష్టి నీ వైపు మల్లనుగాక నాయన. అయ్యా, నీ శిలువ రక్తం ద్వారా కడిగి నీ ముఖాన్ని తెల్లగా మార్చు. నీ ప్రజలను శత్రువుల బంధకము నుండి విడుదల కలిగించు, అనారోగ్యము నుండి విడుదల కలిగించు ప్రభు. దుష్టుని కాడులను వెళ్ళగొట్టునైనా, కుటుంబాల్లో సమాధానం దయచు, ఆర్థిక వ్యవస్థలో ఒక అద్భుతమైన మేలు కలుగజేయనాయన. నువ్వు మేలు చేసి ఆ మేలును గురించి నీ గుణాతిశయమున్నాయన అనేక మందికి ప్రచురించేవారుగా నిలబెట్టున్నాయన. స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. దీవించును గాక.